జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తా ఉంటే ఒక జన సునామీగా జనాలందరూ కూడా సునామీగా మారి ఎన్డీఏ కూటమికి నారా చంద్రబాబు నాయుడు గారికి 1 సైడ్ మెజారిటీతో 160 పైగా సీట్లతో అధికారాన్ని ఉంది. మనమందరం చేస్తా ఉన్నాం. ఒకే ఒక్క నాయకుడు దేశం మొత్తం మీద ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు ఎఫెక్ట్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్లు మార్చే చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుని నిరసిస్తూ ఇటు తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ మార్చడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో ఈ రోజు నాడు తెలుగుదేశం పార్టీ బొర్గంపాడు మండల తెలుగుదేశం పార్టీ ఐటీసీపీ ఎస్పీడీ టీఎన్టీసీ ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటలకి ఆరపాక సెంటర్ లో సంబరాలు అంబరాలు అంటే ప్రజలందరినీ మభ్యపెట్టి ఈ విధంగా నందమూరి కుటుంబాన్ని ప్రజల కోసం ప్రజల కొరకు ప్రజల శ్రేయస్సు కోసం వారి కుటుంబాన్ని త్యాగం చేసినటువంటి నందమూరి కుటుంబాన్ని అవమానించినటువంటి మంత్రులు ఒక్క మంత్రి కూడా గెలవకుండా మాండాలు బట్టి డిపాజిట్లు కూడా కోల్పోయిన ఉన్నావు. కాబట్టి సైకో పోవాలి. సైకో పోయాడు. ప్రజారంజకమైన పరిపాలనతో ప్రజలందరికీ కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సువర్ణ పరిపాలన అందిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క కూటమికి ముందుగా మద్దతు తెలిపినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే పవర్ స్టార్ కాదు, నిజ జీవితంలో కూడా పవర్ స్టార్ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి టీఎన్టీసీ తరఫున పూర్తి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సెంటర్ లో మోడీకి తిరగలేదు, తిరగలేదు అని చెప్పి కాబట్టి ఈరోజు సాయంత్రం జరిగేటటువంటి 4 గంటలు జరిగేటటువంటి కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. జై హింద్ తెలుగుదేశం.